తన సొంత ఆలోచనలతో అభివృద్ధికి, ఫలితానికి, లేకపోతే ఫలానికి, విస్తరించటానికి, భూమిని నిండించటానికి మరియు రాజ్యమేలటానికి సొంత నిర్వచనాలు కట్టుకున్నాడు. దాని కారణం చేత అభివృద్ధి చెందటం అనంటే డబ్బు సంపాదించటం అనుకుంటున్నాడు. అభివృద్ధి చెందటం అనంటే ఇంకో 10 మందిని కలుపుకోవటం అనుకుంటున్నాడు. విస్తరించటం అనంటే అన్ని ఊళ్ళలో నేనే ఉండాలి అని అనుకుంటున్నాడు. భూమిని నిండించటం అనంటే భూమంతా కొనుక్కోవటం అని అనుకుంటున్నాడు, లేకపోతే సంపద సంపాదించటం అని అనుకుంటున్నాడు. రాజ్యమేలటం అనంటే అవతలి వాడి హక్కులు హరించటం అని అనుకుంటున్నాడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం, బాధ్యతతో కూడినటువంటి ఈ వాగ్దానం ఏమిటి అనంటే, ఒకరికి ఉపయోగపడే విధంగా, ఒకరిని ఘనపరిచే విధంగా, ఒకరిని హెచ్చించే విధంగా, ఒకరి కొరకు ఉపయోగపడుతూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ సంఘ నిర్మాణం చేసే విధంగా ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఎక్కడ నదులుండాలో అక్కడ నదులు, ఎక్కడ చెట్లుండాలో అక్కడ చెట్లు, ఎవరికి ఎంత నీడ కావాలో అంత నీడ, ఏ భోజనం ఏ వస్తువులు ఎవరికి అందాలో, అనగా ఏ జంతు పశుపక్షులకు వగైరా వగైరా ఇవ్వాలో అంత ఇస్తూ వాటిపైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు. మన బాధ్యత మనకు ముందు నడిచిన వాక్యమును నేర్పించి, మన ముందు వాక్యోపదేశకులుగా, నాయకులుగా మన పైనున్న వారి యొక్క శ్రద్ధగా వారి జీవన విధానాన్ని, వారి విశ్వాసమును అనుకరించటం. అలా అనుకరించే క్రమంలో వచ్చేటటువంటి ఆలోచనలు బ్లెస్సింగ్ అదర్స్, నీ పొరుగువాడిని ఆశీర్వదించటం, నీ పొరుగువాడి కోసం ఒక క్రమాన్ని ఏర్పరచటం, నీ సమాజములో క్రమమైనటువంటి సమాజముగా దాన్ని తీర్చిదిద్దటం, నీ సమాజమును విస్తరింప చేయటం, నీ సమాజములో దేవుని ముఖకాంతి వెలిగే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవటం. దేవుని ముఖకాంతి వెలగటం అన్న విషయానికి రూపాంతర సంఘము అన్నదానికి చాలా కనెక్షన్ ఉంది. రూపాంతర దేవాలయం. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు. ఒక కొండ మీదికి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియ వగైరా వాళ్ళు ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు. రూపాంతరము చెందటం చూసినప్పుడు చాలా భలే అనిపించింది. నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు. పేతురు అన్నాడు, ఇక్కడ నీకొక పర్ణశాల, నాకొక పర్ణశాల. ఏలియా దిగొచ్చాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. అబ్బా భలే ఉంది, వాట్ ఎ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు. ఎంత సమాధానకరమైన, ఎంత దేవుని రాజ్యమును అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది. ఈ అనుభవంలో ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్కు సువార్తలో ఎలా రాసిందంటే, ఈ లోకమందు ఏ చాకలియు అంత చలువగా చెయ్యలేడు అన్నట్లుగా తన వస్త్రముల గురించి దగదగ మెరిసిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు. అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు, అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ఆయన గురించి, తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను, నా చెవులారా విన్నాను, ఆయనను చూశాను, నేను దాన్ని అనుభవించాను, ఆయన్ను తాకాను. కానీ అంతకంటే గొప్పదైన, ఆ అనుభవానికంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. ఒకసారి నీ బైబిల్ ఎత్తి చూపిస్తావా? అంతకంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది, లేకపోతే మెటమార్ఫోసిస్, పునరుత్థానానికి ఉన్న తేడా అది. రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది, కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకానొక రోజు మనం పునరుత్థానం చెందుతాం. మన సృష్టి పునరుత్థానం చెందుతుంది. ప్రభువు ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి బాధ్యత, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము నిజమైన మనుష్యులుగా ఈ ప్రపంచంలో జరిగించాలి అని ఆయన అనుకుంటే, మనం అలా జరిగించక
అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కుబడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఇచ్చేటటువంటి అనుభవం, రుచి, చూపుకు ఇంపుగా కనిపించటం వగైరా వగైరా ఆకర్షణలకు లోనైన కారణం చేత దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమైనటువంటి సమాజం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, ఆ సమాజం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు రోజు రోజుకు మనిషిని క్షీణింపచేసి లెస్సర్ హ్యూమన్ బీయింగ్ లేకపోతే డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చాయి. అలా డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చినటువంటి ఈ ప్రపంచంలోనికి నీ చేతనున్నటువంటి ఈ వాక్యం ప్రపంచాన్ని రూపాంతరము చెందించటానికి, సమాజములను రూపాంతరము చెందించటానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి, అనుభవాలను రూపాంతరం చెందించటానికి, సంబంధాలను రూపాంతరం చెందించటానికి మీ మధ్యకు ఆయన మీ చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ వాక్యంలో ఒక చక్కటి మాట మీకు వినిపిస్తుంది. అదేమిటి అనంటే నిత్య నిబంధన. ఈ రూపాంతరము కొరకు చేసినటువంటి నిబంధన. దేవుడు మనుష్య సమాజానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను 5 రకాలుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. 5 ఆశీర్వాదముతో కూడినటువంటి ఆజ్ఞలను నేను మీకు చూపించాను. మొదటగా 2 5 రకాలుగా ఒకే నిబంధన మన మధ్యకు రావటం సృష్టి క్రమం మొదలుకొని ఇప్పటి వరకు మానవ చరిత్రలో జరిగినటువంటి గమనం ఇది. దాన్ని మీకు వివరిస్తాను. మనిషి యొక్క ప్రయాణం. చాలామంది మనిషి యొక్క ప్రయాణం ఏమనుకుంటారంటే అలా పుడతాడు, ఇలా చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఏదో లోకానికి వెళ్ళిపోతాడు. ఇది సాధారణంగా మత ప్రాతిపదికన ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అందులో కొద్దో గొప్ప సత్యం లేకపోలేదు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యాన్ని ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 5 రకాలైనటువంటి ఒకే కవెనెంట్, ఒకే నిబంధన, రూపాంతరమును కోసం రూపింపబడినటువంటి నిబంధన 5 రకాలుగా 5 సమయాలలో మానవ మనుగడలోనికి రావటం మనం గమనించాలి. మొదటిగా ఆదికాండములోనే మనుషులు విస్తరించి ఫలించి భూమిని నిండించి, కానీ వారి ఇచ్చ చొప్పున, వారి యొక్క ప్రణాళిక చొప్పున నగర నిర్మాణం చేసుకొని సంబంధాలను కోల్పోయి మనుష్యుల మధ్య మనుష్యులు హేట్రెడ్, మనుష్యుల మధ్య మనుష్యులు పొరపొచ్చాలు, సంబంధాలలో చేదు, మనుష్యులను కోల్పోయేటటువంటి మనుష్యులుగా తయారై స్వంత సహోదరుణ్ణి చంపిన తరువాత కయ్యూను వెళ్ళి నగరాలను నిర్మించుకుంటూ ఉంటే, ఎందుకు అనంటే భద్రత కోసం. ఎవరి నుంచి భద్రత అనంటే సాటి మనిషి నుంచి భద్రత అన్నటువంటి గోడలను నిర్మించుకోవటం మొదలుపెట్టాడు మనిషి. దానికి నాగరికత అని పేరు పెట్టాడు. నాగరికతలలో ఎదుగుతున్నటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోయేటటువంటి మానవ సమాజంలోనికి దేవుని ప్రమేయం మనకు కనిపిస్తుంది. మనిషి యొక్క ఊహలోని, ఆలోచనలోని సమస్తము కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అన్నట్లుగా మనిషి పతనావస్థలో ఉన్న క్రమంలో దేవుడు ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని, అందులో ఉన్నటువంటి కలుషితమైనటువంటి మనుష్యులను రూపాంతరము చెందించాలి అని ఆశపడ్డాడు. క్రొత్త సృష్టిని చెయ్యాలి అని ఆశపడ్డాడు. ఆ క్రొత్త సృష్టిని చేసేటటువంటి దేవుడు ఆ క్రమంలో మొట్టమొదటిగా ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కుటుంబం నూతన సృష్టికి పునాది. కుటుంబమే మొదటి సృష్టికి పునాది. నూతన సృష్టికి కూడా కుటుంబమే పునాది. ఆ కుటుంబం నోవహు కుటుంబం. నోవహు కుటుంబానికి చేసినటువంటి, నోవహు కుటుంబము ద్వారా సకల ప్రజలకు, సకల మానవాళికి చేసినటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నేను లయకారుణ్ణి కాదు, నేను నిన్ను పునరుత్థానం చెందిస్తాను, నేను నిన్ను రూపాంతరము చెందిస్తాను. రూపాంతరము చెందించటానికి నేను ఏర్పరచుకున్నటువంటి మాధ్యమంలో నువ్వు ఒకటివి అని చెప్పి ఒక ఇంద్రధనస్సును ఏర్పరిచి ఆయన యొక్క కృపను, ఆయన తిరిగి మనలను నిర్మించబోయేటటువంటి నూతన సృష్టికి ఒక ప్రతీకగా, ఒక నాందిగా, ఒక సూచనగా ఆయన మనకిచ్చాడు. ఇది మొదటి
నిబంధన, ఒకే నిబంధన, మొదటిసారి వినిపించినటువంటి నిబంధన. రెండవది, ఇప్పుడు సృష్టి ఇంకా పెరిగింది. సృష్టిలో ఉన్నటువంటి మనుష్యులు మళ్ళీ సమాజాలు కట్టడం మొదలుపెట్టారు. సృష్టిలో ఉన్నటువంటి మనుష్యులు మళ్ళీ నాగరికతలు నిర్మించడం మొదలుపెట్టారు. మెసొపొటేమియా నాగరికత అని మొదలయ్యింది. ఆ మెసొపొటేమియా నాగరికతలో ఎత్తైన గోడలు, బ్రిక్స్ చేయటం మొదలుపెట్టారు. ఇటుకలు మొట్టమొదటిసారిగా గొప్ప లేకపోతే ఎత్తైనటువంటి గోడలు కట్టడం మొదలుపెట్టారు. వారి శిల్పకళ ముందు ఎవరూ సాటి రారు అన్నట్లుగా శిల్పకళతో నానా విధములైనటువంటి ధనం కోసం, అందం కోసం, పరువు కోసం, పరపతి కోసం, మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని సూచించటం కోసం వారు వివిధమైన దేవీ దేవతలను తయారు చేసుకుని దాని ముందు సాగిలపడటం మొదలుపెట్టారు. ప్రభు అన్నాడు, నో, నేను మిమ్మల్ని తిరిగి నా వైపుకు తీసుకొచ్చుకుంటాను, రూపాంతరము చెందిస్తాను, నూతన సృష్టిగా మారుస్తాను అని చెప్పి అందులో ఇంకొక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబమే అబ్రహాము కుటుంబం. మొదట నోవహు కుటుంబానికి చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. రెండవది అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానముతో కూడిన నిబంధన. ఆ అబ్రహామును బయటకు పిలిచాడు. అబ్రహామా రా అన్నాడు. ఆయన తన ఇంటి వారిని, తన ఊరిని విడిచి, తన రాజ్యమును విడిచి బయటకు వచ్చాడు. నీ ద్వారా ఒక రాజ్యాన్ని కడతాను అని అన్నాడు. ఆ రాజ్యాన్ని కట్టే క్రమంలో నీకు పిల్లలను ఇస్తాను అని అన్నాడు. ఈయనకు బాగా వయసుడిగిపోయింది. భార్యామణి ముసలితనంలో ఉంది. ఆమె నవ్వుకుంటోంది, నాకా పిల్లలా, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ 1 సంవత్సరానికి వచ్చే వరకు నీకు వాగ్దాన కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అయితే నీ కుమారులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, ఆ వారి పిల్లల పిల్లల పిల్లలు ఐగుప్తు దేశంలో 400 పైచిలుకు సంవత్సరాలు ఉంటారు. ఎందుకుంటారు అనంటే, ఇంకా ఈ కనాను ప్రాంత ప్రజల యొక్క పాపం పండలేదు, వారికి ఇంకా నేను సమయం ఇస్తున్నాను, ఇంకా వారు మారు మనస్సు పొందుతారేమో, ఇంకా వారు రూపాంతరం వైపుకు వస్తారేమో అని ఆశపడి చూస్తున్నాను. అంతవరకు నీ పిల్లలతో నేను ఇంకొక సమాజానికి బుద్ధి చెప్పాలి, నేను ఇంకొక సివిలైజేషన్ లేకపోతే ఇంకొక నాగరికత కొమ్ములు విరవాలి అని అన్నాడు. ఆ నాగరికత పేరే మూడవ లేకపోతే ఆయన చేసినటువంటి 3వ నిబంధన. ఒక నిబంధనే ఇదంతా కూడా, 3వసారి చేసిన నిబంధన. ఇశ్రాయేలు తన పిల్లల పిల్లలు ఫలించారు, విస్తరించారు, భూమిని నిండించారు, అభివృద్ధి చెందారు, కానీ రాజ్యం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కబడినటువంటి రాజ్యములో బానిసలైపోయారు. పని ఎక్కువ, పారితోషికం తక్కువ, సమయాలలో పని చేస్తున్నారు, తినటానికి ఏమీ లేదు, ఏం చేయాలో తెలియదు. వారి ఆర్తనాదాలు ప్రభువు విన్నాడు. నేను విన్నాను అని అన్నాడు. మీకు వేరే ఎవరో గుర్తొస్తూ ఉంటే అది ఇక్కడి నుంచే వచ్చింది, మీరేదో అనుకుండేరు పొరపాటున, అది ఇక్కడి నుంచే వచ్చింది. ఏదొచ్చినా నేను ఉన్నాను అని అన్నాడు. నేను ఉన్నవాడను అని చెప్పినవాడు, నేను విన్నాను అన్నాడు. వారి ఆర్తనా